త్రిత్వాన్ని గురించినటువంటి బోధన మన వ్యక్తిగత జీవితం మీద, మన పరిచర్య మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్రిస్టియన్ డాక్ట్రిన్. హ్మ్. అయితే వాటన్నిటిలో గూడా అసలు డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీని గురించినటువంటి బోధ మన వ్యక్తిగత జీవితాన్ని, పరిచర్యను గూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని అనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకా అసలు ఆయన యొక్క పర్సన్, వర్క్ ఇంకేముంటది ఆయన దేవుడు గానప్పుడు? హ్మ్. ఆయన దేవుడు గానప్పుడు ఇంకా ఆయన మరణము, రిజరక్షన్ ఇవన్నీ ఏముంటాయి? హ్మ్. పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రితోను, కుమారునితోను సమానం గానప్పుడు వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనం ఏం మాట్లాడతాం? హ్మ్. కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీని మనం నమ్మితేనే రెండోది సావరెంటీ లోకొస్తాం. హ్మ్. ఆ హ్మ్. సావరెంటీలోనికొస్తేనే ఆ స్క్రిప్చర్స్ లోనికి. ఎందుకంటే ఆయన రివలేషన్. హ్మ్. ఆ తర్వాత హ్యూమన్ సిన్‌ఫుల్‌నెస్. కాబట్టి సిస్టమాటిక్ థియాలజీలో ఇవన్నీ గూడా మనం థియాలజీ ప్రాపర్‌లో మొట్టమొదట ట్రినిటీతో ప్రారంభిస్తాం. బీయింగ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుడు, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఆ సిస్టమాటిక్ థియాలజీలో థియాలజీ ప్రాపర్‌లో నుంచే వచ్చేయి మిగిలినవన్నీ కూడా అన్నమాట. హ్మ్. అక్కడ థియాలజీ ప్రాపర్‌లోనే దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేదనుకోండి. హ్మ్. మ్యాథమెటిక్స్‌లో గనక ఫస్ట్ స్టెప్పే తప్పేసేస్తే చివరకొచ్చే ఆన్సరు అవును. రాంగ్ వచ్చినట్లు. యాహ్! యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని కానీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఐక్యత త్రిత్వంలో మనం గనక ఫెయిల్ అయ్యామంటే అర్థం చేసుకోవటంలో, అసలు తర్వాత డాక్ట్రిన్స్‌కి ఇంకేం పట్టుంటది? ఏం అర్థం ఉంటది? అవును.